reverse the number of documents, nearly up to 10 documents at a time. So, and accrual reversal means, yeah, as we have discussed yesterday. Yeah. So individual document reversal means like we can reverse the only a single transaction at a time. That is called individual document reversal. Mass reversal means if you want to reversal more than two documents, so at that time we can use the mass reversal. Accrual reversal means like in as per the accrual entry, so in end of the month we post one kind of accrual JEs. So in next accounting period, first working day, we will reversal that accrual entry for the adjustment purpose. సో ఈ మూడుటి గురించి స్పెసిఫిక్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? Yes. సో దెన్ ఐ మీన్ reversal document and reset clear document. ఓకే, సో వీటి గురించి ఒకసారి చూద్దాం. రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ రివర్సల్ చేసిన డాక్యుమెంట్ ని రివర్సల్ చేయడం. ఓకే, సో దట్ ఈస్ కాల్ FBR2. ఓకే, Okay. I'll go to the page. See, this is the FBR2, reversal of reverse document. సో ఇక్కడ చూస్తే just I will log in into SAP. So I will post one entry. After that, I will reversal. Okay, ఈ ఎంట్రీ కరెక్ట్ నా? Rent account data to bank account. Is it right? Yes, sir. Yes, sir. So I'm posting this document. సో ఇక్కడ చూస్తే ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేశాను. అగైన్ ఐ విల్ డిస్ప్లే దిస్ డాక్యుమెంట్. వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ డిస్ప్లే ఆఫ్ ది డాక్యుమెంట్? FBL3N. Display, not, I mean, what is the document display, not line item. Individual document display. FB02. సో ఇక్కడ చూడండి. సో ఇస్ దిస్ కరెక్ట్ ఎంట్రీ? ఇది కరెక్ట్ ఎంట్రీనా? Yes, sir. It's a right entry. But however, I'm going to reverse this document. రివర్సల్ చేయడానికి టీ కోడ్ ఏంటి? .80. FB08. Yes. Single. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ నెంబర్ ని కాపీ చేసుకొని జస్ట్ ఎంటర్ ఇట్. సో రివర్సల్ రీజన్ we should mention. Okay,
current, I mean, reverse in current period. Just a minute. So enter, just save, I mean post. సో ఇక్కడ చూస్తే డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ TUCO. సో ఇప్పుడు డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయింది. కావాలంటే యూ కెన్ సీ దాట్. సో ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి రివర్సల్ డాక్యుమెంట్ కూడా ఉందా, ఇక్కడ ఆప్షన్ చూడండి రివర్సల్ డాక్యుమెంట్ అని. సో ఇక్కడ 54 డాక్యుమెంట్ది రివర్సల్ ఎంట్రీ కూడా పోస్ట్ అయింది విత్ 11 తోటి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ ని రివర్స్ చేసాం? 54 డాక్యుమెంట్ నే కదా మనం రివర్స్ చేసింది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీనే, అవునా? ఇది కరెక్ట్ ఎంట్రీనే. హౌఎవర్ నేను దీన్ని రివర్స్ చేశా. రివర్స్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా వచ్చింది? లైక్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ ఇందని వచ్చింది. అంటే ఇది ఇన్కరెక్టే కదా. నేను బై మిస్టేక్ కరెక్ట్ ఎంట్రీని నేను రివర్స్ చేశా. ఓకే, బై మిస్టేక్ నేను కరెక్ట్ ఎంట్రీని రివర్స్ చేశా. ఇప్పుడు ఐ మీన్ మనం ఎప్పుడు ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? కైండ్ ఆఫ్ ఏదైనా ఇన్కరెక్ట్ పోస్టింగ్స్ అయితే వాటిని కదా మనం రివర్సల్ చేసేది, అవునా? కానీ ఇది ఇన్కరెక్ట్ పోస్టింగ్ నో, రైట్? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఈజ్ అ కరెక్ట్ వన్, రైట్? ఎందుకంటే రెంట్ మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారం సో వి డెబిట్ చేసాం, తర్వాత బ్యాంక్ అనేది ఆబ్వియస్లీ క్రెడిట్ చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ ఎంట్రీ, అవునా కదా? సో ఇది కరెక్ట్ అయినప్పటికీ కూడా మనం రివర్సల్ చేసాం. రివర్సల్ చేసినప్పుడు దీనికి అడ్జస్ట్మెంట్ వెళ్ళిపోయింది. ఆబ్వియస్లీ దీనివల్ల ఎలాంటి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు ఫర్ ద P&L అకౌంట్కి, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో ఎలా ఉండదు అని చెప్తున్నాను? ఇంపాక్ట్ ఎలా ఉండదు అని అంటే బికాస్ ఇప్పుడు మనం ఇనీషియల్గా P&L అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై P&L? ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాశాను, రైట్? ఎంత? 45,000. దీని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? రెంట్ ఎక్స్పెన్సెస్ పే చేసామనేనా దీని మీనింగ్, అవునా? సో దీనివల్ల మనకి ఏమవుతుంది? లైక్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎక్స్పెన్సెస్ అనేది 45,000 అనేది ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటి? ఆబ్వియస్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాజ్ అ ఎక్స్పెన్సెస్గా 45,000 ఇంక్రీజ్ అవుతుంది. బట్ నేను దీన్ని మళ్ళీ రివర్స్ చేసినప్పుడు లైక్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని చెప్పి ఎంట్రీ పాస్ చేశా. ఇప్పుడు దీనివల్ల ఏంటి? సేమ్ 45,000 అనేది ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎంట్రీ మీనింగ్ రెంట్ పే చేసినట్టు, అవునా? సెకండ్ ఎంట్రీ మీనింగ్ ఏంటి? రెంట్ రిసీవ్ చేసుకున్నట్టు. బికాస్ ఎందుకు అనంటే రెంట్ అనేది క్రెడిట్ అయింది. నామినల్ రూల్ ప్రకారం ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం రెంట్ రిసీవ్ చేసుకుంటున్నట్టు. అంటే ఇది ఇక్కడ యాజ్ 45,000 రెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఈ ఎంట్రీ ప్రకారం రెంట్ ఇన్కమ్ అనేది 45,000 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ 45,000, ఇన్కమ్ 45,000 మైనస్ చేస్తే ఎంత? జీరోనే కదా మనకు డిఫరెన్స్ వచ్చింది. దీనివల్ల P&Lకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా మనకి? సో ఇప్పుడు we have already reversed this document, అవునా?
డాక్యుమెంట్ ని రివర్సల్ చేసాం. రివర్సల్ చేసినప్పుడు వచ్చిన డాక్యుమెంట్ నెంబర్ ఏంటి? 11 తో వచ్చింది సార్. ఇదేనా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నెంబర్ని నేను మళ్ళీ రివర్సల్ చేయడానికి చూస్తున్నా. ఎందుకు అని అంటే బికాస్ నేను పోస్టింగ్ చేసింది కరెక్ట్ ఎంట్రీనే. కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను దాన్ని రివర్సల్ చేశా. అంటే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఎంట్రీయే కదా, అవునా? Yes, sir. కానీ నేను దీన్ని బై మిస్టేక్ రివర్సల్ చేశా. ఇప్పుడు ఈ రివర్సల్ డాక్యుమెంట్ ని నేను రివర్స్ చేశాను అనుకోండి, ఇది మళ్ళీ రివర్స్ అయిపోతుందా? అంటే లైక్ డెబిట్ లో ఉన్నది క్రెడిట్ లోకి, క్రెడిట్ లో ఉన్నది డెబిట్ లోకి వస్తుందా? మనకి Yes. వస్తుందా? సో అంటే ఇప్పుడు Yes, sir. కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా మనకు అలాంటప్పుడు? Yeah, post అవుతుంది sir. సో ఇప్పుడు దీన్ని రివర్సల్ చేయడానికి చూద్దాం. ఇది ఆల్రెడీ మనం రివర్సల్ చేసిన డాక్యుమెంటే కదా. ఇప్పుడు దీన్ని రివర్సల్ చేయడానికి చూద్దాం. Reversal reason, okay. Saving this. So this also got posted. చూడండి, ఇదిగోండి 1 2 కూడా వచ్చిందా? Yes, sir. 40 ఇప్పుడు చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ bank account. Yes. కరెక్ట్ ఎంట్రీ వచ్చిందా మనకి? Yes, sir. సో లైక్ దట్ మనం రివర్సల్ చేసిన డాక్యుమెంట్ ని కూడా మనం రివర్సల్ చేయొచ్చు. బట్ కొన్ని సినారియోస్లో ఏంటి అని అంటే, కొన్ని సినారియోస్లో లైక్ మనకి లైక్ ఐ మీన్ ప్రెసెంట్ సేమ్ అకౌంటింగ్ పీరియడ్లో ఉన్నాము కాబట్టి సో దర్ ఇస్ నో ఇష్యూ. బట్ వన్స్ అకౌంటింగ్ పీరియడ్ అనేది చేంజ్ అయింది అనుకోండి, సో అలాంటి సినారియోలో రివర్సల్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ మనం రివర్సల్ చేయాలి అని అంటే అప్పుడు కొన్ని ఇష్యూస్ అవుతాయి. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి పెట్టాను చూడండి. డాక్యుమెంట్ వాస్ ఆల్రెడీ రివర్స్డ్ అని చెప్పి కైండ్ ఆఫ్ ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుంది సమ్స్ సినారియోస్లో. సో అలాంటప్పుడు యూ కెన్ యూస్ FBR2T కోడ్ టు రివర్సల్ ఆఫ్ రివర్స్ డాక్యుమెంట్. ఓకే, Okay, sir. ఎర్రర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకేమన్నా ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు No, sir. మనకి ఎలాంటి ఎర్రర్ రాలేదు, సో అందుకనే మనకి ఎలాంటి ఇష్యూ లేదు ఇక్కడ. బట్ వెన్ యూ గెట్ అన్ ఎర్రర్, సో వైల్ రివర్సింగ్ ఆఫ్ ది రివర్సల్ డాక్యుమెంట్ ఇన్ FB08, సో ఏదన్నా ఎర్రర్ వచ్చింది అని అంటే దెన్ యూ కెన్ యూస్ ద టీ కోడ్ ఆఫ్ FBR2. అంటే అకౌంటింగ్ పీరియడ్ క్లోజ్ అయిపోతే ఎర్రర్ వస్తుంది సార్? ఎస్, అకౌంటింగ్ పీరియడ్ క్లోజ్ అయిపోయినా ఇలాంటి సినారియోలో మనం రివర్సల్ చేయడం అనేది లైక్ రివర్సల్ చేయకూడదు. ఒకవేళ అలా రివర్సల్ చేయాలి అంటే ఇన్ రియల్ టైమ్ సినారియోలో వీ నీడ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్. ఎందుకు అని అంటే అకౌంటింగ్ పీరియడ్ క్లోజ్ అయినప్పుడు దాన్ని ఎందుకు రివర్సల్ చేయాలో ఒక వ్యాలిడ్ రీజన్ అనేది ఇవ్వాలి కదా మనం. ఓకే సార్. ఓకే, FBR. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇంకో ఫిఫ్త్ వన్, రీసెట్ క్లియరింగ్ డాక్యుమెంట్. ఓకే, రీసెట్ క్లియరింగ్ డాక్యుమెంట్. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే, మనము క్లియరింగ్ అనే దాని గురించి చెప్పుకున్నాం మనం, అవునా? క్లియరింగ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నామా లేదా? Yes, sir. వాట్ ఈస్ మీన్ బై క్లియరింగ్? So any open items transactions after after payment done, we have to clear it. If you are still the transaction in open item category, even after clearing the due, and there is in that particular account, so due was 0. Okay, due was 0, still those transaction we are seeing in a open item category. At that time we need to do the clearing, right? Yes, సో sir. ఆ క్లియరింగ్ అనేది మనం చేస్తాము. క్లియరింగ్ కి టీ కోడ్ ఏంటి? వాట్ ఈస్ ద టీ కోడ్?
is the T code for the clearing, manual clearing? So the T code for manual clearing is F-03. Okay, GL, clear GL account. ఓకేనా? సో బట్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఐ మీన్ ఇంతకు ముందు మనం ఆల్రెడీ క్లియర్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నాయన్నది చూద్దాం ఒకసారి. అవుట్ స్టాండింగ్ రెంట్. సో ఇక్కడ మనం చూస్తే సో ఇట్స్ యా, సో ఇవి మెనీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో దోస్ ఆర్ ఆల్రెడీ క్లియర్డ్, రైట్? ఇవన్నీ కూడా క్లియరింగ్ అయిన డాక్యుమెంట్స్ ఏనా? అవునా? Yes, sir. ఓకే, సో జస్ట్ మినిట్. యా, ఇవన్నీ క్లియర్ అయిన డాక్యుమెంట్స్ ఏనా? Yes, sir. హౌ కెన్ యూ సే దట్ క్లియర్ అయినాయి అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? Status. ఇంకా బ్యాలెన్స్ 0 అండ్ స్టేటస్ క్లియర్ లో ఉంది సార్. అండ్ ఇంకొకటి ఇంకా Clearing document number in this. exactly. So clearing document number. If you see any of the document number in the clearing document column, so that means our transactions అనేవి క్లియర్ అయిపోయాయి with this document number. ఈ డాక్యుమెంట్ నెంబర్ తోటి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి క్లియర్ అయిపోయాయి అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు, రైట్? ఇప్పుడు ఈ 50,000 అనేది ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 50,000, ఓకే, సో ఇవి క్లియర్ అయిపోయాయి. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ 27 వరకే నేను డేట్ అనేది పెట్టుకుంటాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ దిస్ డేటా. సో 27 వరకు చూస్తే సో ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఓన్లీ 2 ట్రాన్సాక్షన్స్, 50,000 అండ్ 50,000, 2 ట్రాన్సాక్షన్స్ మాత్రమే నేను చూడగలుగుతున్నాను, రైట్? ఈ డాక్యుమెంట్ నెంబర్ తోటి క్లియరింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సమ్ టైమ్స్, ఓకే, సమ్ టైమ్స్ క్లియరింగ్ అనేది ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసాం కదా 50,000వి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? $50,000వి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి 50,000వి? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి. If I remove the data, I remove this data as well. ఇప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ గా మనకి 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవునా? Yes. ఇప్పుడు మనకి క్లియరింగ్ చేసేటప్పుడు ఏంటి, లైక్ మనకి పర్టికులర్ గా ఏ డాక్యుమెంట్ నెంబర్ ని మనం క్లియరింగ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తాం, అవునా? ఏ డాక్యుమెంట్ నెంబర్ ని క్లియరింగ్ చేయాలి అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఫైనల్ గా డిఫరెన్స్ అనేది 0 ఉంటే క్లియరింగ్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా డిఫరెన్స్ అమౌంట్ అంటే ఏదన్నా అమౌంట్ డిఫరెన్స్ ఉంటే అది క్లియరింగ్ అవ్వదు. అదే కదా రూల్, క్లియరింగ్ రూల్ అదే కదా. Yes, sir. ఏదన్నా డాక్యుమెంట్ క్లియర్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ బ్యాలెన్స్ షుడ్ బి మ్యాచ్, ద డిఫరెన్స్ షుడ్ బి 0. అలాంటి సినారియోలోనే క్లియరింగ్ అనేది అయిపోతుంది, అంతే కదా, Yes, sir. రైట్?
ఇప్పుడు ఈ సినారియోలో 450,000 ఉన్నాయి. ఓకే, 450,000 ఉన్నాయి. మేబీ ఈ 50,000 ఇక్కడ చూస్తే క్లియరింగ్ డాక్యుమెంట్ అనేది మీరు చూస్తే, సో ఏ డాక్యుమెంట్ దేనితోటి క్లియరింగ్ అయిపోయింది ఒకసారి చెప్పగలుగుతారా? ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్ తోటి క్లియరింగ్ అయిపోయింది? ఎలా మ్యాచ్ చేస్తారు? అవుట్స్టాండింగ్ రెంట్ పేమెంట్. సో ఒరిజినల్ డాక్యుమెంట్ నెంబర్ తోటి చెప్పండి నాకు. 11 సార్, డాక్యుమెంట్ నెంబర్ 11. 11 and 12 రీకన్సల్ క్లియరింగ్ అయింది, అంతేనా? 11 and 12 క్లియరింగ్ అయింది, అండ్ 52 and 09 క్లియరింగ్ అయింది. సో ఇంతే కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ గానే క్లియరింగ్ అయిందా? కరెక్ట్ గానే క్లియరింగ్ అయిందా? ఇప్పుడు మనం ఇచ్చిన టెక్స్ట్ ప్రకారం చూస్తే అవుట్స్టాండింగ్ రెంట్ పేమెంట్, రెంట్ లైబిలిటీ ఆల్మోస్ట్ కరెక్ట్ గానే క్లియరింగ్ అయింది, అవునా? బట్ జస్ట్ అస్యూమ్ దట్ దిస్ ఇస్ ద రాంగ్ క్లియరింగ్ అని చెప్పి అనుకోండి. క్లియరింగ్ అనేది కరెక్ట్ గా చేయలేదు, రాంగ్ క్లియరింగ్ అయింది అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు మనం ఏదన్నా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి వీ హ్యావ్ ద డాక్యుమెంట్ రివర్సల్ ఆప్షన్, అవునా? బట్ ఇది క్లియరింగ్ కూడా అయిపోయింది అండ్ వాటిని క్లియరింగ్ కూడా చేసేసాం. సో ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చా? అంటే ఇక్కడ పేమెంట్ కరెక్ట్ గానే అయిపోయింది, బట్ క్లియరింగ్ అనేది కరెక్ట్ గా జరగలేదు, అంతేనా? అంతకు మించి ఏదైనా ఇష్యూ ఉందా ఇక్కడ? 50,000 రెంట్ పే చేయాలి అని అంటే రెంట్ పే చేసేసారు. రెంట్ లైబిలిటీ 50,000 ఉంటే రెంట్ లైబిలిటీ కూడా పే చేశారు, అంతే కదా ఉంది ఇక్కడ. ఏదన్నా డిఫరెన్స్ ఉందా? లేదు. సో స్టిల్ ఇక్కడ పేమెంట్ అనేది కరెక్ట్ గానే జరిగింది, ఓన్లీ క్లియరింగ్ మాత్రమే కరెక్ట్ గా జరగలేదు. అంటే స్టిల్ అది కూడా ఇష్యూ అనే కదా మనకి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో ఏంటంటే ఆల్రెడీ క్లియరింగ్ అయిపోయిన వాటిని, ఇప్పుడు ఇది క్లియరింగ్ అయిపోయింది బట్ జస్ట్ అస్యూమ్ దట్ ఇట్స్ అ రాంగ్ క్లియరింగ్, అందుకని వీటిని మళ్ళీ క్లియర్ అయిన డాక్యుమెంట్ ని మనం మళ్ళీ తిరిగి ఓపెన్ ఐటమ్ గా తీసుకొని వచ్చి ఆ తర్వాత కరెక్ట్ క్లియరింగ్ అనేది చెయ్యాలి. ఓకే, సో ఇలా క్లియర్ అయిన ట్రాన్సాక్షన్స్ ని ఓపెన్ ఐటమ్ కేటగిరీకి తీసుకొని రావాలి అని అంటే మనం చేసే టీ కోడ్ ఏంటంటే, మనం చేయాల్సింది ఏంటంటే ఇనీషియల్లీ ఫస్ట్ రీసెట్ ద క్లియరింగ్, అంటే క్లియర్ అయిన ట్రాన్సాక్షన్స్ ని రీసెట్ చేయాలి. రీసెట్. ఓకే, ద టీ కోడ్ ఏంటి అని అంటే FBRA. ఓకే, సో FBRA రీసెట్ క్లియర్డ్ ఐటమ్స్. సో ఇక్కడ చూస్తే మీరు ఏ డాక్యుమెంట్ ని మీరు క్లియర్ చేయాలో ఇక్కడ మనం క్లియర్ రీసెట్ అని చెప్పి వచ్చాం. FBRA ఇస్ ద టీ కోడ్ ఫర్ క్లియర్ రీసెట్. ఓకే, సో అంటే వీ షుడ్ ఎంటర్ ఓన్లీ క్లియర్ డాక్యుమెంట్ ఓన్లీ. మనం నార్మల్గా ఏదైనా డాక్యుమెంట్ రివర్సల్ కానీ మాస్ రివర్సల్ కానీ అక్రూవల్ రివర్సల్ కానీ మనం చెయ్యాలి, ఆర్ ఎల్స్ రివర్సల్ డాక్యుమెంట్ మనం ఇవి చెయ్యాలి అని అంటే వీ పిక్ ఓన్లీ దీస్ డాక్యుమెంట్ నెంబర్స్, అవునా? ఈ డాక్యుమెంట్ నెంబర్సే కదా మనం పిక్ చేసుకునేది. కానీ ఇప్పుడు క్లియరింగ్ రీసెట్ చేయాలి కాబట్టి మనం తీసుకోవాల్సింది ఈ డాక్యుమెంట్ నెంబర్ని కాదు, క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్స్ ని మనం తీసుకోవాలి. అర్థమైందా? సో మనం యూజువల్ గా తీసుకునేది ఈ డాక్యుమెంట్ నెంబర్, బట్ ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, క్లియరింగ్ అయిన డాక్యుమెంట్ ని ఓపెన్ ఐటమ్ గా తీసుకొని రావాలని మనం చూస్తున్నాం. సో అంటే క్లియరింగ్ రీసెట్ చేస్తున్నాం. సో దీనికోసం మనం పిక్ చేసుకోవాల్సింది నార్మల్ డాక్యుమెంట్ నెంబర్ ని కాదు, క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్. సో ఇక్కడ ఇది క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్. was it
జస్ట్ ఓకే. సో ఈ క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్ మనకు కావాలి. Seven zeros. సో దిస్ ఇస్ ద డాక్యుమెంట్ నెంబర్, రైట్? సో దీన్ని ఇలా లైక్ ఇది పోస్ట్ చేయండి, లైక్ రీసెట్ క్లియర్ ఐటమ్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి క్లియరింగ్ 03 రీసెట్ అని వచ్చిందా మనకి, అంటే దీని మీనింగ్ సక్సెస్ అయిందనే కదా దీని అర్థం. ఇప్పుడు ఒకసారి లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇంతకు ముందు క్లియరింగ్ అయిపోయాయి, బట్ ఇప్పుడు ఓపెన్ ఐటమ్ కింద వచ్చేసినాయా మనకి, ఓపెన్ ఐటమ్ కింద వచ్చేసాయి. ఇప్పుడు అగైన్ దీన్ని కూడా మనం క్లియరింగ్ రీసెట్ చేయాలి అనుకోండి. సో ఇప్పుడు 09లోకి వెళ్ళి లైక్ 000009 దీన్ని పోస్ట్ చేస్తే ఇదిగోండి, as we are resetting cleared items, it also possible to reverse the clearing document. Okay, సో ఓన్లీ రీసెట్ చేయడం ఎందుకు ఇలాంటి మీకు ఇలాంటి ఒక ఎర్రర్ ఎందుకు వస్తుంది అని అంటే, బికాస్ ఇఫ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇఫ్ యు సీ వన్ ఎంట్రీ, ఇది రివర్సల్ అయిన డాక్యుమెంట్ కనిపిస్తుందా? రివర్సల్ డాక్యుమెంట్, ఇది రివర్సల్ డాక్యుమెంట్, అవునా? అందుకనే మీరు కరెక్ట్ గా చూస్తే ఇఫ్ యు సీ ద డాక్యుమెంట్ టైప్ ఏబి ఉంది, అవునా? అందుకనే నాకు ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ మీన్స్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఎంటర్ చేయంలోనే ఇదిగోండి, యాజ్ వెల్ as resetting clear items, it is also possible to reverse the clearing document. డాక్యుమెంట్ ని క్లియరింగ్ చేయడానికి కూడా పాసిబిలిటీ అవుతుంది. సో ఓన్లీ రీసెట్ చేయమంటారా, లేదు అని అంటే రీసెట్టింగ్ అండ్ రివర్స్ కూడా చేయమంటారా అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం రీసెట్ అండ్ రివర్స్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? డాక్యుమెంట్ రివర్సల్ కూడా అయిపోతుంది ఒకేసారి. ఇప్పుడు నేను ఇది చేసేసి రివర్సల్ రీజన్, రివర్సల్ పోస్టింగ్ డేట్ ఇస్తే డాక్యుమెంట్ రివర్సల్ కూడా అయిపోతుంది. బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ రివర్సల్, సో ఓన్లీ రీసెట్ చేయాలనేది మాత్రం చూస్తున్నా. ఓన్లీ రీసెట్, డాక్యుమెంట్ రీసెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి లిస్ట్ అండ్ రిఫ్రెష్ లోకి వస్తే సి అన్ని ఓపెన్ ఐటమ్ లోకి వచ్చేసింది, అవునా? దెన్ ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్ ని దెన్ యూ కెన్ డూ ద రివర్సల్, యూ కెన్ డూ ద క్లియరింగ్. ఓకే, సో క్లియరింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ క్లియరింగ్? సో అక్కడ వరకు ఆగండి. సో ఇంతవరకు అయిపోయిందా? లైక్ ఇనిషియల్ స్టెప్, లైక్ మనకి 5 స్టెప్స్ గురించి మనం అనుకున్నాం. ద ఇండివిడ్యువల్ డాక్యుమెంట్ రివర్సల్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పుకోవాలా? రివర్సల్ ఆఫ్ రివర్స్ డాక్యుమెంట్ FBR2, దీని గురించి చెప్పుకున్నాం కదా. మాస్ రివర్సల్, క్లియరింగ్ డాక్యుమెంట్, accrual reversal. Okay, sir. Any doubt on this types of accruals? Types of reversals? So types of reversals. Idan doubt? Clear, sir. Clear, sir. Clear. Okay. So then